హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది గ్రీన్ పీస్ పన్నీరు కర్రీ. చపాతీకి, రోటీకి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. ఫస్ట్ దానికి నేను ప్యాన్లో ఆయిల్ తీసుకొని పన్నీర్ ఫ్రై చేసుకుంటాను. నేను పన్నీర్ని మూత పెట్టేసి ఫ్రై చేస్తానండి. అలా అయితే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఫ్రోజన్ పన్నీర్ ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఒక మంచి టిప్ అనమాట. తొందరగా పన్నీర్ సాఫ్ట్ అయిపోతుంది. దాని తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుంటాను. చక్కగా ఫ్రై అయిపోయింది అన్ని వైపులా అని అనుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకొని, ఇప్పుడు నేను దీంట్లో గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు పన్నీర్కి ఒక కప్పు గ్రీన్ పీస్ నేను తీసుకున్నాను. గ్రీన్ పీస్ని కూడా కంపల్సరీ ఫ్రై చేయండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ గ్రీన్ పీస్ వేసుకోవాలి అని అనుకుంటారు కదా, వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. అది కూడా తీసి చక్కగా పక్కన పెట్టేసుకుంటాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనేమి ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం వాడట్లేదండి. ఆవాలు, జీలకర్ర వేసుకుంటాను. దీంతోపాటు కరివేపాకు. ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఆ రెండు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి ఎలా వేగుతాయా అని అనుకోవద్దు, దానికి కూడా టిప్ చెప్తాను. దానికి సరిపడినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ మనకి ఉప్పు వేసిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది, దాంతో కూడా ఫ్రై అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని అలా డ్రైగానే ఫ్రై చేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ పోస్తాను. వాటర్ పోస్తే ఆ ఆవిరికి ఉల్లిపాయ చాలా బాగా ఉడికిపోతుంది. మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఇది ఆయిల్ ఫ్రీ కర్రీస్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇవి చాలా మంచి టిప్స్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాంటి వాళ్ళు పన్నీర్ని, గ్రీన్ పీస్ని ఎయిర్ ఫ్రైయర్లో కానీ మైక్రోవేవ్లో కానీ చక్కగా వేడి చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసాం కాబట్టి ఆ వాటర్కి, ఆవిరికి ఉల్లిపాయ ఉడికిపోతుంది మనకి. ఇది ఉడికిపోయిన తర్వాత దీనికి నెక్స్ట్ నేను కొంచెం టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తామండి. యాడ్ చేసిన తర్వాత ఇదేంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్కి స్మెల్ ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఒక 2 to 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అది ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మీరు టొమాటోలు మిక్సీ చేయొచ్చు, లేదు అంటే చక్కగా చాపర్లోనో దేంట్లోనో వేసుకోండి. ఇలా వేయడం వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది. టొమాటో ముక్కలు కట్ చేసి వేయకుండా ఇలా వేసి చూడండి. దాని తర్వాత గ్రీన్ చిల్లీ ఇవి కూడా వేసేసుకుంటున్నాను నేను. వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఇది బాగా మగ్గుతుంది. మూత పెట్టేసుకుని ఎక్కువ వాటర్ వస్తుంది. ఆయిల్ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు నేను దీనికి కారం వేస్తున్నాను. 1 స్పూన్ ఏనండి, ఎక్కువ కాదు, ఎందుకంటే టీ స్పూన్ ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి. కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను గరం మసాలా. దాని తర్వాత కొత్తిమీర కూడా ముందే ఇవన్నీ వేసేస్తాము. వేసేసిన తర్వాత ఈ మసాలాని, ఇదే బేస్ అనమాట కర్రీకి, ఇదే ఇంపార్టెంట్ కూడా. ఇది బాగా మనం ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు దీనికి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి గ్రేవీ అవ్వడానికి ఈ వాటరు బాగా వాటర్ పోసుకొని దీన్ని మనం కొంచెం బాయిల్ చేస్తాం. కొంచెం దగ్గరికి వచ్చింది అని అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీరు ఇంకా గ్రీన్ పీస్, ఆ రెండు తీసుకొచ్చి ప్యాన్లో వేసేస్తాం. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. నాకైతే చూడ్డానికి ఇట్లా కలర్ఫుల్గా ఉంటే వంట చేసే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదేంటంటే కూరకే అందం వస్తుంది కదా, అదనమాట. ఇప్పుడు నేను దీనికి కసూరి మేతి యాడ్ చేశానండి. కొంచెము ఉంటే కనుక అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అది వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని మనం వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. దీనికి ఎక్కువ గ్రేవీ వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ చక్కగా రెడీ అయిపోయిందనమాట. దీన్ని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. నేను దానికోసం మంచి కాంబినేషన్ చపాతీ కాబట్టి నేను చపాతీనే కాల్చాను. చపాతీకి చాలా బాగుంటుంది. లేదు అంటే ఏదైనా ఫ్లేవర్డ్ రైస్, జీరా రైస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దానికి కూడా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.